చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీలో ఎవరు అనే ప్రశ్న ఒకప్పుడు తీవ్రంగా వినిపించేది. చంద్రబాబు తర్వాత సెకండ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ పేరే అన్ని వర్గాల్లోనూ వినిపించేది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోవడంతో అప్పట్లో బీజేపీ నేతలు కూడా ఆయనకు గ్యాలం వేసే ప్రయత్నం చేసి మౌనంగా ఉండిపోయారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ దూసుకొచ్చేశారు. లోకేష్ రాకతో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనే అనుమానాలకు బ్రేక్ పడింది. ఇలాంటి సందర్భంలో పార్టీలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన లోకేష్ చేతుల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఫోటో రావటం ఇంట్రెస్టింగ్గా మారింది. మరి లోకేష్ ఏ పరమార్థమో లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను ప్రదర్శించారా, లేక ఏదైనా మతలబుందా? ఒకవేళ మతలబే ఉంటే గనక అది భవిష్యత్తులో ఎవరికైనా చెక్ పెట్టే ప్రమాదం ఉందా? సదుద్దేశమా నిరుద్దేశమా? లోకేష్ ప్రదర్శించిన ఎన్టీఆర్ ఫోటో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసిన లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని ఆయన ఫ్యాన్స్ పట్టుకుంటే అందులో వార్తేముంది? కానీ అదే ఫోటోను నారా లోకేష్ ముట్టుకున్న వార్తే, పట్టుకున్న వార్తే. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు తనయుడు మాత్రమే కాక టీడీపీ వారసుడిగా ఎదిగాడు. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు అస్సలు జవాబు దొరికేదే కాదు. కానీ నారా లోకేష్ తన వాకింగ్ స్టైల్తో అలాంటి అన్ని అనుమానాలకు చెక్ పెట్టేశాడు. గత చాలా కాలంగా ప్రజల్లో ఉంటూ తాను ఒకప్పటి లోకేష్ను కాదని, ఎంతో మెచ్యూర్డ్ లీడర్నని నిరూపించుకుంటున్నారు. ఆ రకంగా టీడీపీలో తనదే సెకండ్ ప్లేస్ అంటూ చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒకప్పుడు పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే బాగుండు అనుకున్న ప్రజలకు సెకండ్ ప్లేస్ లో ఉన్న లోకేష్ చేతిలోనే ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారుతోంది. లోకేష్ చేతిలో తళుక్కున మెరిసిన జూనియర్ ఫోటో అనేక ఆసక్తికరమైన ఈక్వేషన్స్ కి తెరతీస్తోందంటున్నారు రాజకీయ ఔత్సాహికులు. గతంలో హైదరాబాద్లో జరిగిన ఓ మహానాడులో చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ మధ్య అభిప్రాయ భేదాలు తమ్ముళ్ల సాక్షిగా హైలైట్ గా నిలిచాయి. చంద్రబాబు తీరును హరికృష్ణ అందరి సమక్షంలోనే నిరసించారు. అప్పటికే హరికృష్ణ వేరే పార్టీ పెట్టినా అది సక్సెస్ కాలేదు. దీంతో అసలు టీడీపీకి చంద్రబాబు నాయుడే దిక్కు దివాణంగా మారిపోయారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా, వెండితెర మీద పర్ఫార్మెన్స్, పబ్లిక్ లో నేమ్ అండ్ ఫేమ్ వంటి కారణాల చేత ఎన్టీఆర్ గురించి అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. అందుకే 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. అప్పుడు ఎన్టీఆర్ ను అందరూ భావి టీడీపీ నేతగా చెప్పుకొని మురిసిపోయారు. కానీ అలాంటి జాడలేవి కాలక్రమంలో ఎన్టీఆర్ కు ఎదురు కాలేదు. అందుకు చంద్రబాబు చాణక్యమే కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ ను మరిపించేలా తన కుమారుడైన లోకేష్ ను అదే పనిగా ప్రోత్సహించారు చంద్రబాబు. కానీ లోకేష్ నాయకుడిగా రాణించడానికి చాలా కాలమే పట్టిందంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తన రాజకీయ జీవితాన్నే సవాలుగా తీసుకున్న లోకేష్ 2024 ఎన్నికల్లో ప్రజాక్షేత్రం నుంచి వచ్చి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోనే కాక ఏపీ రాజకీయాల్లోనే ప్రముఖమైన నాయకుడిగా ఎదిగాడు. ఇలా తానే పార్టీలో ప్రత్యామ్నాయమని చాటుకుంటున్న తరుణంలో తన చేతిలో ఎన్టీఆర్ ఫోటో కనిపించడమే ఇక్కడ అనేక వ్యాఖ్యలకు తావిస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించడానికి ముందు హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా జూనియర్ ఫ్లెక్సీతో లోకేష్ అందరినీ ఉత్సాహపరచడం విశేషం. ఆ వీడియో ఉన్నది 7-8 సెకండ్లే అయినా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంటును లోకేష్ ప్రారంభించారు. ఆ మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం దగ్గర లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. మంత్రి రాక సందర్భంగా జూనియర్ అభిమానులు కూడా అక్కడికి వచ్చారు. వారి చేతిలో తారక్ ఫ్లెక్సీలు ఉన్నాయి. అయితే టీడీపీ కార్యకర్తల అభిమానుల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ పట్టుకుని కొద్దిసేపు అభిమానుల్ని ఉత్సాహపరిచారు. దీంతో వారు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. లోకేష్ గెస్చర్ కు జూనియర్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. లోకేష్ అక్కడున్న జూనియర్ ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడానికే ఫోటో పట్టుకోవచ్చు. కానీ అందులో ఎంతో మెసేజ్ ఉందంటున్నారు పరిశీలకులు. ఏపీలో ఉన్న కూటమి సర్కార్లో టీడీపీ తర్వాత బీజేపీ కంటే జనసేన నాయకులే యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.
బీజేపీ నేతలు తమ ప్రాధాన్యతను కేంద్రంలో చాటుకుంటుండగా రాష్ట్రంలో మాత్రం టీడీపీకి దీటుగా జనసేన నాయకులు పోటీ పడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే సీఎం అంటూ నినాదాలు చేయడం కూడా చూశాం. అయితే తనను సీఎంగా సంబోధించడం మంచిది కాదని, ఏపీకి ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మార్గదర్శనం అవసరమంటూ పవన్ తన ఫ్యాన్స్ ను సైలెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడైతే అలాంటి నినాదాలేవీ రావడం లేదు గాని పవన్ మాత్రం తన స్థాయిని పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ నిపుణులు. కూటమిలో ఒదిగిపోతూనే భవిష్యత్తులో పోషించాల్సిన పాత్ర విషయంలో పార్టీ శ్రేణుల్ని మళ్లిస్తున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాకపోయినా రేపెప్పుడైనా టీడీపీని ఎదుర్కోవలసి వస్తుందన్న క్లారిటీ జనసేనలో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జనసేన నాయకులు కూడా ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనించాలంటున్నారు నిపుణులు. పవన్ పార్టీలో ఎలాంటి భవిష్యత్తు ఏర్పాట్ల గురించి చర్చ జరుగుతుందో ఇటు టీడీపీలో కూడా అలాంటి చర్చే లోలోన జరుగుతూ ఉండడం గమనించాలి. పొత్తులో ఉన్నప్పుడు పొత్తును గౌరవిస్తూ ఎవరి ఏర్పాటులో వారుండడం అనేది ఆయా పార్టీలకు మంచిదే అనేది అందరూ అంగీకరించేదే. రాష్ట్ర రాజకీయాల్లో టాప్ లీడర్ స్థాయికి ఎదిగిన పవన్ ఒకవైపు, అలాగే టీడీపీలో టాప్ సెకండ్ లీడర్ స్థాయికి చేరిన లోకేష్ ఒకవైపు. కూటమిలో వీరిద్దరూ ముఖ్యమైన పాత్రలే పోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ను ఏ స్థాయికి ఎదగాలనుకున్నారో లోకేష్ ఆ స్థాయికి చేరుకుని తాను సెకండ్ అని చాటుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు నాయుడుకు సమాంతరంగా పయనిస్తూ తన లక్ష్యాన్ని ఎవరికీ అర్థం కాకుండా హై లెవెల్లో ఉంచుతున్నారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు రేపెప్పుడైనా పవన్ తో దోస్తీ బెసిగితే పవన్ లేని లోటును జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించడం ద్వారా పూడ్చుకోవచ్చని టీడీపీ భావిస్తోందా అన్న వ్యాఖ్యలకు తావిస్తోంది. ఇలాంటి ముందు చూపుతో కూడిన భారీ స్కెచ్లు వేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అన్న ఆశ్చర్యం లేదు. ఇదివరకే జూనియర్ ని ఎన్నికల్లో వాడుకుని ఆ తర్వాత సింపుల్ గా సాడ్ చేసేశారు చంద్రబాబు. అటు జూనియర్ కూడా తండ్రి హరికృష్ణలా ఆవేశపడకుండా టీడీపీ అధినేత మీద ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం కీలకాంశంగా చెప్పుకుంటారు. తన తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఏదో ఒక రోజు పనిచేసే అవకాశం వస్తుందన్న భావన జూనియర్లో ఉందేమో తెలియదు. రేపటి రోజుల్లో అవకాశం వస్తుందని అప్పటిదాకా సినిమాలు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువ కావచ్చని జూనియర్ క్లారిటీతో ఉన్నట్టు కొద్ది నెలల క్రితం వినిపించింది. ఒకవేళ అలాంటి ఆశలేవీ లేకున్నా ఎన్టీఆర్ తో తనకు గాని లోకేష్ కు గాని ప్రమాదం లేదని భావిస్తే జూనియర్ ను పార్టీకి ఉపయోగించుకోవడంలో చంద్రబాబుకు భేషజాలేవీ లేవంటారు నిపుణులు. ఈ క్రమంలో లోకేష్ చేతిలో కాసేపు జూనియర్ ఫోటో కనిపిస్తే పోయేదేముంది అన్న భావనతోనే లోకేష్ అలా ప్రదర్శిస్తూ ఆయన ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయాలను ఎప్పుడూ డైనమిక్ గా చూడటానికి ఇష్టపడే కొందరు విశ్లేషకులు మాత్రం అప్పుడే కూటమిలో చిచ్చురేగితే చూడాలనుకునే వారికి కొదువలేదు. తన ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు పవన్ భావి సీఎం కావాలనుకుంటే కూటమి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అప్పుడు కూటమిలో భారీ లోటు ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చుకునే క్రమంలోనే ఇలాంటి గెస్చర్స్ కనిపిస్తున్నాయేమో అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒక్క ఫోటో ఇన్ని రకాల అంచనాలకు తావిస్తుందా అని చెప్పుకుంటున్నారు రాజకీయాలపై ఆసక్తి ఉన్న సామాన్యులు.